నీళ్ళు కదా, ఆరిన నేల మీద అంటే ఇశ్రాయేల్ జనాంగం నడుచుకుంటూ వెళ్తారు అని ఈ సందర్భం అంతా నాకు చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు నీకు ఇలా తెలుసా అని నేను ఆలోచించాను. అంటే పక్క స్టేటే, సో నా అంటే సోదరుడే, క్లోజ్గా ఉంటాము ఎప్పుడు కానీ. సో నువ్వు ఇంటర్వ్యూలో చెప్తున్నావు, ఇదంతా నీకు ఎలా తెలుసు అని అడిగాను. సో నేను కొంచెం చదువుకున్నాను, నేను ఎప్పుడెప్పుడు పరిశీలన చేస్తాను, ఈ మూస గురించి నాకు తెలుసు అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అంటే మోష సందర్భము మరి ఇజ్రాయేల్ కాకుండా ఇజ్రాయేల్కు చాలా తెలుసు. అదే విధంగా చూస్తే ఇస్మాయిల్కు కూడా తెలుసు కదా, ఇస్మాయిల్ కూడా మోషే గురించి చాలా తెలుసు. అదేవిధంగా ఇప్పుడు అన్యులైన మన సోదరులు వాళ్ళకు కూడా మూస అనే వ్యక్తి గురించి కూడా చాలా తెలుసు. కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే క్రైస్తవులు కూడా మోష అంటే సుపరిచితం కదా, మనకు కూడా ఆయన ఒక సుపరిచితం. ఆయన చేసిన విధానము, ఆయన చేసిన త్యాగము. సో ఆయన ఏం చెప్పాడంటే, పంజాబీ అతను నాతో ఏమన్నాడు, అతను నేను నత్తిగలవాడను, నాకు మూగా అంటే మాటలు రావడం, నా అన్నయ్య ఆరోన్ని మా బ్రదర్ ఉన్నాడు, हम हमारा भाई है, मैं भाई की चुन लो एक से बोल के बोलता है అని నాకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే ఆరోన్ ఉన్నాడు, ఆరోన్ ఎంచుకో, నేను కాదు అని అన్నప్పుడు, లేదు నువ్వే కావాలి, తుమి చెయ్యే మేరకు తుమి మన ఆदमी को लेके आने का उधर से ऐसे करके बोलता है. అంటే ఆయన చెప్పిన విధానం అంటే చాలా నచ్చింది. తనతో నేను అంటే ఫ్రెండ్షిప్ చేయడము, రావడం పోవడము, అంటే మూష గురించి ఇంత తెలుసా వీళ్ళకి కూడా అని నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. చెప్పాను నేను కూడా, మూష నేర్చుకున్నాడు, తర్వాత నువ్వు ఇంకా నూతన నిబంధన నీ బుక్ ఉంటుంది, నూతన నిబంధన న్యూ టెస్టిమెంట్ ఉంటుంది, న్యూ టెస్టిమెంట్స్ కూడా చదువుకో, మరి యేసు ప్రభుల వారు తను చేసిన త్యాగాన్ని అక్కడ మనకు కనపరుస్తాడు అని తెలియపరిచాను. నాకు సమయం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చదువుకుంటాను, నాకు ఏదైనా చదువు మీద చాలా ఇంట్రెస్ట్ అని తన తెలియపరచాను. మరి ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అతని గురించి మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఆషామాషిగా నమ్మడం అన్నది కొంచెం కష్టం, నమ్మరు కూడా. ఎందుకంటే మోస సందర్భం వచ్చింది కాబట్టి నేను కొన్ని మీకు చెప్తున్నాను కదా. చాలామంది విశ్వసిస్తున్నారు దేవుని గ్రంథంలో. పంజాబ్ బ్రదర్స్ మా క్యాంప్లో ఒక చర్చ్, ఒక రూమ్ ఇచ్చారు మా క్యాంప్లో. మీకు ప్రతి వీక్లీ 2-3 టైం అక్కడ ఫెయిర్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ మన టీసీఎఫ్ నుంచి అక్కడ వాళ్ళకు ఒక హాల్ ఉంది, అక్కడ నుంచి రావడం జరుగుతుంది. సో నేను కూడా అప్పుడప్పుడు వాళ్ళతో వెళ్తాను నాకు సమయం ఉన్నప్పుడు. సో అలాది మంచి ఒక త్యాగశీలు, చాలా దేవుని గురించి అంటే బాగా విశ్వసిస్తాం. సో వాళ్ళ గురించి కూడా మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకున్నాం. అయితే నేను కొన్ని మీకు మీ మధ్యలో ఉంచబోతున్నాను. ప్రార్థన చేసుకొని మనం వెళ్ళిపోదాం వాక్యంలోకి. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామకు వందనములు తండ్రి. ఇంతవరకు నీ కుమారుడు ద్వారా మాకు ఎన్నో అమూల్యమైన మాటలు, మరి మోషే ఏ విధంగా తన త్యాగాన్ని చేశాడో దేవా, అదేవిధంగా మీరు ఎంచుకున్న విధానాన్ని బట్టి మరి కొన్ని మాటలు మీ కుమారుడు ద్వారా మాకు అందజేశారు. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఆ కుమారుడిని దినదినం హెచ్చించి వాక్యంలో స్థిరపరచమని అడుగుచు, మరి తండ్రి ముఖ్యంగా ఇప్పుడు చెబుతున్న నాకును మరి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. మరి వింటున్న నీ కుమారులు కుమార్తెలకు మంచి జ్ఞాన వివేచన దయచేయమని అడుగుచు, మా ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి ఇచ్చిన మనందరికీ దేవుడు ఈరోజు మనకు మంచి అవకాశం ఇచ్చాడు కదా. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఈ నెల చివరి దినం కదా, ఇది చివరి దినం. మరి చివరి దినంలో ఉన్నాము. దేవుడు కాచి కాపాడాడు ఇంత ఎండల్లోనే, ఇంత ఉమిటిలోనే. మళ్ళీ ఈ దినాన్ని ఇక్కడికి చేర్చిన కన్నతండ్రి అయిన దేవునికి మనము ఖచ్చితంగా కృతజ్ఞాస్తులు చెల్లించబద్దులమై ఉన్నాం కదా. మనమైతే ఆయన విషయంలో మనం ఏమీ చేయలేము, ఆయనకి ఇంకా నష్టమే చేసాం వచ్చి నెలంతా. కానీ ఆయన మనకి ఎన్నో మేలులు చేస్తానే ఉన్నాడు కదా, ఇది మనం ఎరగాలి. అయితే ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు మనకి ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు కూడా ఉంటాయి కదా. మనకు కొందరికి కలర్స్ అంటే రంగులు, కొన్ని రంగులు మనకు ఇష్టం
కొన్ని ప్లేసులు చూడడానికి మనకి ఇష్టం. కొందరు జనాలలో కూర్చుండడానికి ఇష్టపడరు, కొందరు అంటే సింగిల్గా ఉండడానికి ఇష్టపడతారు కదా. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడికి కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి, ఆ ఇష్టాలు కూడా ఉన్నాయి కదా. ఇష్టాలు ఏంటి, ఆ ఇష్టాలు ఏంటి అన్నది మనం కూడా ఇప్పుడు అందరం కలిసి ఆలోచించుకుందాం కదా. నీకు ఇష్టం, నీ పిల్లలంటే నీకు ఇష్టం కదా, నీ భార్య అంటే నీకు ఇష్టం, ఎదుటి వ్యక్తులు అంటే మనం ఇష్టపడం కదా. కొందరికి చూసుకున్నట్లయితే పబ్లిక్లో కానీ ట్రాఫిక్లో కానీ కొందరు ఇష్టపడరు, ఎందుకు వచ్చింది ఇది అడంకమని అయిష్టంగా భావిస్తారు కదా, అవునా కదా. ఒకరికంటే ఒకరికి ఇష్టపడరు, చాలామంది అంటే చూసినట్లయితే ఇష్టపడరు. కానీ కన్నతండ్రి అయిన దేవునికి కూడా కొన్ని ఇష్టాలు కూడా మనకు చూసుకున్నాం ఈరోజు కదా. అయితే ఒకసారి ఆలోచించుకుందాం. ప్రకటన గ్రంథము రండి, అందరం తీసి చూద్దాం. ప్రకటన గ్రంథము మరి ఇక్కడ దేవుడు ఏమి రాస్తున్నాడు అని మనం కొన్ని ఆలోచించుకున్నట్లయితే 21 ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనం. ఎవరైనా మంచిగా చదవండి నీట్గా. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములలో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండో మరణము కదా. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు అందరూ ఆలోచించాలి. ఇవన్నీ మనకు దేవుడికి అయిష్టాలుగా మనకు కనబడతాయి కదా. ఇష్టాలా అయిష్టాలుగా కనబడతాయి కదా. ఇది పిరికివారంటే దేవుడు నచ్చడు కదా. నచ్చుతాడా? పిరికివారు అంటే ప్రతి విషయంలో భయస్థులు కదా. భయస్థులు అనే వాళ్ళను దేవుడు నచ్చడు. అదేవిధంగా చూసుకున్నట్లే అవిశ్వాసులు కదా. అవిశ్వాసులు నచ్చుతాడు దేవుడు? ఇష్టమా దేవుడికి? ఇష్టపడాడు కదా. ఇష్టాల గురించి మనము మాట్లాడుకుంటున్నాం. ఇష్టాలు కదా. పిరికివారు అంటే దేవుడు నచ్చడు, అవిశ్వాసులన్నా నచ్చడు. ఇక్కడ ఇంకొక మాట, అసహ్యులను అసహ్యులన్న కానీ నచ్చడు కదా. అసహ్యులు అంటే ఎవరు? దేవునికి నచ్చపోవడమే అసహ్యులు. తర్వాత కుమార్ తర్వాత నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులను కూడా నచ్చడు అని తెలియపరుస్తున్నాడు. ఇది దేవుడికి నచ్చే విషయాలు ఒకటి కావు కదా. ఇందులో ఒకటన్నా మనకు కనబడుతున్నాయి దేవుడికి నచ్చేటి? కనబడతలేదు, ఒక్కటి కూడా కనబడతలేదు. అయితే దేవుడికి నచ్చే విషయాలు ఇందులో ఒకటి కూడా కనబడతలేదు కదా. దేవుడికి ముందు ఏమి నచ్చుతున్నాయి, ఏమి నచ్చలేవు. మరి చాలామంది మనం ఏ విధంగా ఉంటున్నాము, నచ్చేవారుగా ఉంటున్నాము లేదా అనేది మనల్ని మనం ఒకసారి ఆత్మ విమర్శన చేసుకుందాం కదా. మనం ఆత్మ విమర్శన చేసుకుంటే దేవుడు మనకు ఖచ్చితంగా తెలియపరుస్తాడు. ఇక్కడ మనం ఆలోచించుకున్నది అసహ్యులు అనగా ఎవరు? మన పాఠం ఏంటంటే అసహ్యులు అంటే ఎవరు? అసహ్యులు అనగా ఎవరు? మీరు నోట్ చేసుకోవచ్చు. అసహ్యులు అంటే ఎవరు అని మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే సామెతల గ్రంథము, అందరూ సామెతలకు రండి. మరి ఒకసారి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇస్తున్నారు అందరూ. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము తీసారా అందరూ? తీసారా? 29 వచ్చిన జ్ఞానము వారికి అసహ్యమైనను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయేను. జ్ఞానము వారికి ఏమైందట?
అసహాయమైనట. జ్ఞానము అంటే ఏంటిది? జ్ఞానం అంటే ఏమిటిది? జ్ఞానం అంటే ఏమిటిది? జ్ఞానం అంటే ఏమిటిది? అర్థం ఏమి జ్ఞానం అంటే తెలుసా? జ్ఞానం అంటే ఏంటిది? జ్ఞానం అంటే దేవుని వాక్యం, దేవుని వాక్యం కదా కదా. తెలుసుకోవాలి మనం ప్రతి విషయం. మనం ఇక్కడ నేర్చుకోవడానికి వస్తున్నాం కాబట్టి ఏంటి జ్ఞానం అంటే? జ్ఞానము ఎవరికి అసహాయమైనట? మళ్ళీ సార్ కుమార్ జ్ఞానము వారికి అసహాయమైనను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏమైతుందట? వారికి ఇష్టం లేకపోయాను. ఎవరికి ఇష్టం లేకపోయాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. జ్ఞానం అంటే వారికి అసహ్యం, వాక్యం అంటే వారికి అసహ్యం. సో మనం చాలా సందర్భాల్లో చూసినట్లయితే చాలా సంఘాలకు మనం ఉన్నాం కదా కదా. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? పాటలు పాడేటప్పుడు అందరూ నిండుగా ఉంటారు చర్చిలో, అవునా? పాటలు పాడేటప్పుడు నిండుగా ఉంటారు. కానీ మన వాక్యం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది? ఒకరు మెల్లగా జారుకుంటారు కదా. ఇందులో మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఇష్టమా అయిష్టమా? అయిష్టం కదా, అయిష్టం. ఇంకా ఆలోచించుకున్నట్లయితే ఏముంటుంది? మళ్ళీ వాక్యం మొదలు పెట్టగానే ఎక్కడికి జారిపోతారు? వాక్యం స్టార్ట్ గానే ఏమవుతుంది? నిద్రలోకి మనం జారిపోతాము. ఇప్పుడు ఏమవుతుంది? అసహ్యమా కదా. వాక్యం స్టార్ట్ గానే చల్లగా ఉంది కదా, మనం వండుకోవచ్చు కదా, మరి రూమ్లో వండుతాం మనం. మరి మరొకసారి జ్ఞానము వారికి అసహ్యమైనను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయేను. వారికి ఇష్టము లేకపోయేను కదా. మనం ఎలా ఉంటున్నాం? మరి ఇష్టంగా ఉంటున్నామా అయిష్టంగా ఉంటున్నాం? ఇది ఫస్ట్ నోటీస్ పాయింట్, మనం నోట్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ పార్ట్ కదా. ఇది ఫస్ట్. వాళ్ళకు వాక్యం అంటే అసహ్యం వేస్తుంది, అసహ్యంగా ఉంటున్నారు అని దేవుడి జ్ఞానము బోధిస్తుంది. అదే ఒకసారి పౌలు గారి సందర్భంలో కూడా మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, మరి అపోస్తుల పౌలు గారు అపోస్తుల కార్యాలయం 17వ అధ్యాయము అందరండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు? మరి ఒకసారి ఆలోచించుకుందాం. మనకు 32 ముతుల పునరుద్ధరణ గురించి ఒక్కటి చదవండి మంచిగా. మృతుల పునరుత్థానం గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి మరి కొందరు నువ్వు చెప్పిన దాన్ని ఇంకోసారి విందుమని చెప్పిరి కదా. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? ఆయన మృతుల పునరుత్థానాన్ని ప్రకటిస్తున్నారు అక్కడ కదా, అవునా కదా. మృతుల పునరుత్థానం ప్రకటిస్తున్నప్పుడు ఏం చేశారట? అపహాసము చేశారు. మరికొందరు దీని గురించి మళ్ళొక్కసారి చెప్పమని అడిగిరి. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కదా, వినడానికి ఆసక్తి మనకు కనబడుతుంది అక్కడ కదా, అవునా కదా. ముందు వారు ఏం చేశారట? అపవాసించిరి అంటే ఒక మాటలు చెప్పాలంటే నిర్లక్ష్యం చేసిరి కదా. నిర్లక్ష్యం చేసిరి అంటే నేను ఒక 2 నెలల 3 నెలల క్రితం ఒక చర్చ్కి వెళ్ళాను. ఇక్కడే అంగేల్కన్స్ అంటారండి. ఒక చర్చ్కి వెళ్ళినప్పుడు ఏం చేశారట? అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తూ ఏం చేస్తున్నారు? చాలా మంది ఫోన్లు వాడుతున్నారు, హలో అని మాట్లాడుతూ ఉన్నారు కదా. హలో అని మాట్లాడుతున్న పక్కనే
వీళ్ళకు ఎంత ఆసక్తి ఉంది అని నేను గమనించినప్పుడు, మరి ఆసక్తి అన్నది మన ఫోన్ మీద ఉంటుంది కానీ వాక్యం మీద ఉండలేదు, అవునగా? అందుకోసమే మన సంఘాలకు రాగానే మనం ఏం చెప్తామంటే, ఫోన్లను మీరు సైలెంట్లో పెట్టుకోండి, ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి, మీరు ఆసక్తితో వాక్యం వినండి అని మనం ముందే దాన్ని హెచ్చరికగా మనం చెప్తాము. అదేవిధంగా స్క్రీన్ పైన కూడా మనము చేసి చెప్తాము కదా. మన ఎప్పుడైనా అపవాసం చేయకూడదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నామా? మళ్ళీ ఒకసారి మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపవాస్యము చేసిరి. మరి కొందరు ఏం చేశారట? అపవాస్యం చేసిరి. అపవాస్యం అంటే నిర్లక్ష్య పెట్టిరి, వాక్యాన్ని నిర్లక్ష్యం పెడుతున్నారు అని తెలియపరుస్తున్నారు కదా. ఇది రెండో మాట కదా. ఇది రెండో మాట మనం ఆలోచించుకుండాలి. తర్వాత కీర్తనల గ్రంథం సరిపోద్దాం. కీర్తనలకు రండి అందరూ. మరి కీర్తనకారులు మరి మనకు ఏం బోధిస్తున్నారు కదా. కీర్తనకారులు కూడా మనకు కొన్ని బోధిస్తున్నాడు, అవునగా? కీర్తన గ్రంథము తీశారు అందరికి సుపరిచితం ఈ మాటలు, అందరికీ సుపరిచితమే కదా. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 50వ అధ్యాయము తెలుసా ఎవరికైనా? 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుబాటు నీకు ఏమంటున్నాడు కీర్తన భక్తుడు? అసహ్యము. దిద్దుబాటు, మనకు దిద్దుబాటు ఏమవుతుందట? అసహ్యము కదా. ఇంకా నీవు నా మాటలను వెనుకకు తోసివేసేదవు. నీకు దిద్దుబాటు అసహ్యము, నీవు నా మాటలు వెనుకకు తోసివేయదువు. చెప్పిన మాటలు నీ హృదయంలో నాటుకుంటావా? మనం నాటుకుంటామా? ఒక మాటలు చెప్పాలి, నాటుకోగలుగుతామా? నాటుకోలేము. ఏం చెప్పాడు అని తెల్లారి అడిగితే ఏదో చెప్పాడండి అని మనం తోసి వేస్తున్నాం కదా, అవునా కదా? అవును, వాళ్ళని మాటలు మనం మాట్లాడాము, ఆయన మాట్లాడాడు, నేను ఆలకించాను అని ఒక మాట మనము ఈ మెదడులో ఉంచుకుంటామా? అవునా కదా? ఈ లోకంలో ఎన్నో ఉంటాయి. మళ్ళీ మన ఈ మెదడులో, చిన్ని మెదడులో ఎన్నో ఉంటాయి లోకంలో కదా, అవునా? నెల రోజులు కష్టపడ్డాము, ఒక్కరోజు సాలరీ తెచ్చుకోవడానికి ఎంత వచ్చిందంటే నెలంతా గుర్తుపెట్టుకుంటాం. మళ్ళీ వచ్చే సాలరీ వరకు మన సాలరీ గుర్తే ఉంటుంది కదా. 10 నెలల్లో నాకు ఇంత సాలరీ వచ్చిందని ఈ మెదడులో మనం జ్ఞాపకం ఉంచుకుంటాం, కానీ ఈ వాక్యం మనకు ఈ జ్ఞాపకం ఉంటుంది కదా, అవునా కదా? మరొకసారి దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలు వెనుకకు తోసి వేసేదవు కదా. సరిపోయింది చేస్తాను కదా. మనకు దిద్దుబాటు అసహ్యం. చాలా మంది అసహ్యపడతాం, మనం దిద్దుకోము, మన బ్రతుకులు మనము కట్టుకోము కదా. కట్టుకోగలుగుతామా? కట్టుకోగలము. మళ్ళీ ఆలోచించాము. ఇది 3వ మాట, ఆలోచించుకోవాలి కదా. ఇది 3వ మాట మనందరికీ కదా. సమయం నాకు ఇంకా 20 minutes నేను వాడుకుంటాను. కీర్తన గ్రంథము 30, అందులో మన ఇంకో కీర్తనకారుడు మళ్ళీ ఇంకో సందర్భంలో మనకి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మళ్ళీ ఆలోచించుకుందాం. కీర్తనలు 31 18వ వచనం. 31:18 అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారి గర్వమును అసహ్యము అగపరచుచు నీతిమంతుల మీద. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? ఏం మాట్లాడుతున్నాడు కీర్తన భక్తుడు? అబద్ధికుల నోరు మూయబడును గాక అని మాట్లాడుతున్నాడు కదా, అవునా కదా? అబద్ధము ఎంత మంచిదా ప్రమాదమా? దేవునికి ఇష్టమైందా అయిష్టమైందా? ఇష్టము లేని మాట అబద్ధం అనేది మాట కదా. అబద్ధము మనం ఎప్పుడు
కూడా ఆడకూడదు అని తెలియపరుస్తున్నాడు. మళ్ళీ చదవండి. మళ్ళీ అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారి గర్వమును అసహ్యమును అగపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. కఠోరమైన మాటలు పలుకుదురు. ఎవరి మీద మనము అబద్ధములు ఆడకూడదండి. ఇవే దేవుని సేవ చేసే వారి మీద కూడా మనము నిందలు మోపకూడదు అసలే కదా. అలాకున్న త్యాగము మనలో ఉందా? ఉండదు కదా. ఆయన చేసే త్యాగం, చేసే సేవ గురించి మనకేమైనా తెలుసా? తెలియదు. మనము దగ్గరుండి మనం ఏమన్నా గమనిస్తున్నామా? లేదు కదా. యేసుబాబు చేసే పని నాకు తెలుసా? ఆయనకున్న ఇష్టాలు అయిష్టాలు నాకు తెలుసా? ఎప్పుడైనా కానీ ఏవైనా కానీ మనము పలకకూడదు అసలే కదా. అవునా కదా. ఇప్పుడు మీరక్క మరి కొన్ని వారాలు బట్టి నాకు తెలుసు, కొన్ని నెలలు బట్టి మరి తనకున్న ఎసలబాటుతోని మరి చర్చ్కి రావడం జరుగుతుంది, రాకపోవడం జరుగుతుంది. మీనక్క నువ్వు ఎందుకు వస్తలేవు అని నేను గట్టిగా అడగచ్చా? ఎందుకంటే తన ఎసలబాటుని బట్టి తనకు మరి రావడానికి ఇష్టం ఉంటుంది కదా. అంటే ఏది కూడా మనము అసహ్యంగా కానీ మనము అబద్ధములు ఆడకూడదు కదా. అంటే దేవుడి మాటలు చెప్తున్నాడు. ఒకసారి మళ్ళీ సార్ అదే 31:17 అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారి గర్వమును అసహ్యమును అగపరుచుచున్నది అని చెప్తున్నాడు. అసహ్యము అగపరుచుచున్నది. అసహించుకోవద్దు అని చెప్తున్నాడు. అసహించుకోవద్దు అని తెలియపరుస్తున్నాడు. మరొక సందర్భం, ఇది ఎన్నో మాట? 4వ మాట కదా. ఇది 4వ మాట. మీరందరూ నోట్ చేసుకోండి. ఒకవేళ ఇందులో లేని ఎడల నన్ను మీరు అడగచ్చు. మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం చెప్తలేడు, ఇది సరేనా కాదా అని మీరు నన్ను మళ్ళీ అడగడానికి మీకు వెసులుబాటు కదా. ఒకసారి మళ్ళీ ఇప్పుడు ప్రవక్తల గురించి మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, మరి ఇంతదాకా మనము కీర్తన 31:18 మనకు మాట్లాడుతున్నాం. అయితే రాజులు 2వ గ్రంథము ఒకసారి రండి. మరి దేవుని పనిచేసేవారి ప్రవక్తలు కానీ మనము అనరాదా అంటే ఏం జరుగుతుంది మనలో అని మనం ఆలోచిస్తున్నట్లయితే, ఒకసారి అందరం కలిసి మరి దేవుని వాక్యాన్ని ఆలోచిస్తున్నాము. రాజులు 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథము అందరూ తీశారా? అందరూ తీశారా? లేదా తీశారా? ఓకే, మంచిది. తీస్తే మంచిది. 2వ గ్రంథము 2వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుకున్నాము? 23 నుంచి చదువుకున్నాము. అక్కడ నుండి ఏబేలుకు ఎక్కి వెళ్ళెను. అతను తోవను పోవుచుండగా బాలులు పట్టణంలో నుంచి వచ్చి ఇక్కడ కోడివాడ ఎక్కిపోమను అని అపవాసం చేస్తున్నారు. ఎవరండి? ఎవరు అపవాసం? అక్క ఎవరు చేస్తున్నారు అక్కడ? బాలులు ఎవరిని చేస్తున్నారు? ఎలీషను బోడివాడ అంటే నాకు ఇప్పుడు బోడగుండే ఉన్నది. ఈ బోడగుండో వాక్యం చెప్పింది అనొచ్చా? ఒక మాట. బోడివాడ అంటే అర్థం ఏంటంటే ఈ బోడగుండోడు అన్నట్టు అర్థం కదా. అవునా కదా? అవునా? అది అంటే బోడివాడని ఏం చేస్తున్నారంటే ఆశిస్తున్నారు. ఎవరు? పారులు అంటే ఇంకా వాళ్ళకు తెలియదు కదా. పిల్లలు అలా లోకిజ్ఞానం కూడా తెలియదు. బోడివాడ మాకు సునీల్ గారికి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండే.
పొట్టోడు ఇటు పొడిటోడు ఇంకా కొన్ని పేర్లు మనకు సంపాదిస్తాం. నత్తి గలవాడు, ఆయన ఏం మాట్లాడతాడు అని మాకు అపవాసిస్తుండే. సరే ఓకే అని మేము ఏమనుకోతున్నాం, సరే నువ్వు ఎందుకు ఇలా అంటావని మేము అనుకుంటుంటే. సో మళ్ళీ చదువుకున్నాం అదే అక్కడ నుండి అతడు బేతేలునకు వెళ్ళెను. గట్టిగా చదవండి కొంచెం. బేతేలకు ఎక్కి వెళ్ళెను. అతడు తోవున పోచుండగా బాలుడు పట్టణంలో నుంచి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్మని అపవాసము చేసిరి. కిందికి 24వ వచనంలో మనం ఇక్కడ చదువుకుందాం. అక్కడ ఏం జరిగింది, అక్కడ ఎవరు ఉన్న వ్యక్తి ఎవరు కదా, ఎవరున్నారండి? ఎలీషా గారు ఉన్నారు అక్కడ. ఎలీషా గారు కిందికి. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. ఇక్కడ ఏమి జరుగుతుంది? ఇంకా ఎలుగుబంట్లు వచ్చి చదవక్క. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చి 42 మంది బాలులను చీల్చి వేసెను. ఎవరిని అపవసించారంటే అక్కడ ఎలీషను కదా. మరి ఎలీషా అంటే ఆషమాషి మనిషి కాదు ఆయన, అవునా కదా? పవర్ఫుల్ మనిషి కదా, పవర్ఫుల్ మనిషి అక్కడ. సో మళ్ళీ ఇక్కడ వెనక తిరిగి అతన్ని శపిస్తే మరి అయిపోయినట్టు. అక్కడ బాలుడు ఏం చేశారు? ఆడి ఎలుగుబంట్లు వచ్చి చీల్చివేశాయని మనకు 42 మంది పిల్లలను చీల్చివేశారు. ఏం చేశారు అంటే అపవాసించారు. ఎవరిని? ఎలీషాని కదా. ఎలీషాని అపవాసించిరి అని మనకు చెప్తున్నాడు. ఎన్నో మాట ఇది? 5వ మాట కదా. 5వ మాట. మరీ జాగ్రత్తగా ఉండాలి మనం కదా, మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా మనము ఆశ్రయించుకుంటాం. ఒక్క మాట. ఇంకో మాట యెషయా గ్రంథము అందరూ యెషయా గ్రంథము 61. యెషయా గ్రంథం తీసారు అందరూ? 61 తీసారా? 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవాకు ఇష్టము. ఏలయనగా న్యాయం చేయుట యెహోవాకు ఇష్టము కదా. న్యాయము చేయడం అన్నది యెహోవాకు చాలా ఇష్టమని తెలియపరుస్తున్నాడు ఇక్కడ కదా. మనం ఎవరికైనా అన్యాయం చేయకూడదు అని తెలియపరుస్తున్నాడు. మనం అందరి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి. ఇప్పుడు లోకంలో చూసుకున్నట్లయితే ఏమవుతుంది? అన్యాయం వెళ్తుందా, న్యాయం వెళ్తుందా? న్యాయం గెలుస్తుందా, అన్యాయం గెలుస్తుందా? అన్యాయమే గెలుస్తుంది, అవునా కదా? అవునా? చాలా సందర్భాల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న సిచ్యువేషన్ కదా, అన్యాయమే నడుస్తుంది. ఒకవేళ మనం కూడా మన సందర్భం ఇక్కడ నేర్చుకుని పోయి చర్చిలో ఇలాంటి వాక్యం చెప్తే మనం స్వీకరిస్తారా? స్వీకరించు. నువ్వు చెప్పినావు, నువ్వు నేర్చుకున్నావు, నువ్వు చాలా చెప్పినావు అని మనను ఒక మూలకు తోసివేస్తాడు. మూలకు అంటే ఇతను చెప్తూ ఉంటే ఇతను ఎక్కడో ఎదిగిపోతాడో అని ఏం చేస్తారు? ఒక మూలకు తోసివేసేస్తారు. ఇంకా సంఘస్థులతో మనకి ఎన్నో విమర్శలు కూడా తెప్పిస్తారు కదా, అవునా కదా? అయితే కిందికి కూడా చూద్దాం. కింది ఒకడు అన్యాయముగా ఒకటి సొత్తు పట్టుకునుట
ఒకడు అన్యాయంగా ఒకటి ఆస్తిని పట్టుకోవడా ఎవరికి అసహ్యం వేస్తుందట? దేవునికి అసహ్యం వేస్తుందట కదా. ఎవరి ఒక మీ ఆస్తిని నేను అన్యాయంగా దోసుకున్నట్లయితే ఎవరికి అసహ్యం వేస్తుంది? దేవునికి అసహ్యం వేస్తుంది. ఒకవేళ మీరు సంపాదించిన సంపాదన నుంచి మీ సంపాదన అంతా నేను లాక్కుంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకుండగలుగుతాడా? దేవునికి అసహ్యము అని తెలియపరుస్తున్నాడు కదా. మరి ఎంతో మరి రాత్రి పగలు అనగా మనం ఇక్కడ కష్టపడతాం, అవునా? కష్టపడ్డ తర్వాత మన ఇంటికాడ మనం పోయి మన పెట్టుబడి కింద ఒక భూమి కానీ ఒక ప్లాట్ కానీ ఒక ఇల్లు కానీ కొనుక్కున్న వాళ్ళు ఉంటాం. కొనుక్కున్నప్పుడు మన పేరు మీద కానప్పుడు మరి ఇక్కడ మనం స్త్రీలు అయితే చాలా మోసపోతారు. నేను చాలా సందర్భాల్లో చూస్తాను కదా. వాళ్ళు సంపాదించిన సంపాదన అంతా అక్కడ పెడతారు. ఎవరు నిన్నో అంటే భారం కలిగి ఉంటారు. అంటే వీళ్ళు మాకు మంచిగా చేస్తారు అని మరి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వీళ్ళు ఆర్గనైజేషన్ కష్టపడిన కష్టాన్ని అంతా అక్కడికి పంపిస్తారు. పంపించిన తర్వాత మరి ఆ సొంత వాళ్ళే మరి వాళ్ళకు అన్యాయం చేసే వాళ్ళు కూడా మనకు ఉంటారు, ఉండక మరి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా మన కుటుంబీకులు కానీ మనకు మరి అన్యాయం చేసేవారే ఉంటారు కానీ న్యాయం చేసేవారు ఎవరు కూడా మనకు కనబడటం కదా. మనం ఆలోచించుకోవాలి. మనం నమ్మకంతో వాళ్ళకు డబ్బులు పంపిస్తాము కదా. నమ్మకంతో డబ్బులు పంపించినప్పుడు మనకు అన్యాయమే మిగిలిస్తారు కానీ న్యాయం అయితే చేసేవారు చాలా సందర్భాలు కనబడుతున్నారు. తక్కువ. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను. సిస్టర్స్ చాలా సందర్భాల్లో చెప్తా ఉంటారు, వాళ్ళని నమ్ముకున్నాను, మోసపోయాను, మళ్ళీ గనుకొచ్చాను, మళ్ళీ కష్టపడుతున్నాను, ఎవరి మీద నమ్మకం లేదు, ఇప్పుడు నేను డైరెక్ట్గా నేను చేసుకుంటున్నానని చెప్తారు. మళ్ళీ చదువుకుందాం అదే మాట. 61:8 ఏలైనగా న్యాయము చేయుట యెహోవాకు ఇష్టము, న్యాయము చేయుట యెహోవాకు ఇష్టమాయను అని తెలియపరుస్తున్నాడు. ఇంకా కిందికి ఒకడు అన్యాయముగా ఒకటి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము కదా. సత్యమును బట్టి వారి క్రియల ఫలమును వారికి ఇచ్చును, వారితో నిత్య నిబంధన చేయుదును. సత్యమును బట్టి కదా, సత్యమును బట్టి వారి క్రియలను వారికి ఇచ్చేదును, నిత్య నిబంధన చేయుదును. అంటే ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు కింద ఎవరికి అన్యాయంగా మనము తీసుకోకూడదు అని తెలియపరుస్తున్నాడు కదా. అన్యాయం అన్న మాట మనము మన దృష్టికి రాకూడదు కదా. అయితే ఇంకో మాట, ఇది ఎన్నో మాట? 6వ మాట కదా. 6వ మాట. మీరు ఆలోచించండి. నాకు కొంచెం 4 నిమిషాల టైం ఉంది. ఇంకోసారి జకరియా గ్రంథంకు రండి. మళ్ళీ అందరం కలిసి జకరియా గ్రంథంలో మనం చూస్తున్నాము. ఒకసారి ఆలోచించుకుందాం అందరం. జకరియా 8వ అధ్యాయము. ఇక్కడ జకరియా గారితో మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, జకరియా ఏం తెలియపరుస్తున్నాడు అన్న మాట మనం ఆలోచించుకున్నట్లయితే 8వ అధ్యాయము 10వ వచనం. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలెను. తన పొరుగు వారి మీద ఎవడను దుర్యోచన యోచించకూడదు, అబద్ధ ప్రమాణం చేయని ఇష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు యెహోవా వాక్కు అని తెలియపరుస్తున్నాడు కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అబద్ధ సాక్ష్యాల గురించి తెలియపరుస్తున్నాడు కదా. అబద్ధ మాటల గురించి మరి దేవుడు తెలియపరుస్తున్నాడు
అని మనకు కనబడుతుంది. మళ్ళొకసారి మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు పొరుగు వారితో ఏం మాట్లాడి సత్యమే మాట్లాడవలేను, తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలేనని తెలియపరుస్తున్నాడు. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలెను. తన పొరుగు వారి మీద ఎవడును దుర్యోచన యోచించకూడదు, అబద్ధ ప్రమాదము చేయకూడదు. ఇట్టివన్నీయు నాకు అసహ్యులు, ఇట్టి అని దేవునికి అసహ్య కార్యములు అని తెలియపరుస్తున్నాడు. అసహాయం అని తెలియపరుస్తున్నాడు. అయితే సామెతల గ్రంథం మళ్ళొకసారి సామెతల గ్రంథం మళ్ళీ చూసుకున్న సామెతలో మరి సామెతలకారుడు మళ్ళీ సొలొమోను ఏం రాస్తున్నాడు అని మనం ఆలోచించుకున్నట్టు ఒకసారి 6వ అధ్యాయము సామెతలు 6వ అధ్యాయము 16 యెహోవాకు అసహ్యములో 6 కలవు, 7 ఆయనకు ఏయములు, 7 ఆయనకు ఏయములు. అవి ఏమనగా అహంకార దృష్టియు, కళ్ళాడు నేలకయు, నిరపరాధులను చంపు చేతులను, ఆలోచనలు యోచించే హృదయమును, కీడు చేయడం త్వరపడే పరిగెత్తే పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములను, అన్నదమ్ములతో జగడములు పుట్టించేవాడును. సరిపోయిందండి. ఇక్కడ 6 కలవు అని తెలియపరుస్తున్నాడు కదా. 6 కదా, 6 కదా, 6 అని తెలియపరుస్తున్నాడు. యెహోవాకు అసహ్యమైనది 6 కలవు, 6 కలవు కదా. 7 ఆయనకు ఏయములు. అవేమనగా అహంకార దృష్టియు, కలలాడు నేలకయు, నిరపరాధులు చంపు చేతులు, ఆలోచనలు హృదయమును, కీడు చేయు త్వరపడే పాదములను, లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యములను, అన్నదమ్ములు జగడములు పుట్టించువారును అని పలుకుతున్నాడు కదా. అవునా కదా? ఇందులో లోకంలో చూసుకున్నట్లు ఇవన్నీ ఉన్నాయంటే అవునా? ఇవే జరుగుతున్నాయి ప్రస్తుతం. ఏం జరుగుతున్నాయంటే చాలా సందర్భాలు పక్కింటి వాళ్ళని అడగండి, మీ అన్న వేసింటాడు అని అడగండి, ఒక్కసారి చెప్తారు కానీ మీ అన్న ఇలా అంటాడు, అలా అంటాడు, ఇవి అవి అని మనకు లేనిపోని నూరిపోయారా? అవునా కదా? అబద్ధాలు చెప్తారా? చెప్పారా? మన అన్నతోని తిరిగే ఫ్రెండ్ని అడగండి, అదేవిధంగా సునీలను అడగండి, అదేవిధంగా పద్మావతి అక్కని అడగండి. అంటే మన హృదయం అలాంటిది కదా. అవునా? దురాలోచనలు ఉంటాయి మన హృదయంలో, దురాలోచనలు కదా. అవునా కదా? మరి ఇవన్నీ మనకు ఏయములని తెలియపరుస్తున్నాడు. మనము ఏ విధంగా ఉన్నాము అన్నది మనం ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ మనకు ఒకసారి ప్రకటన గ్రంథం మళ్ళీ వచ్చినట్లయితే ఒక్కసారి ఆలోచించుకున్నాం అందరం కలిసి. ప్రకటన గ్రంథము 21:8 తిరిగి వారిను, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరినీ ఏం చేస్తారట? అగ్ని గంధకములతో మండుకుండములో పాల్పొందుతారు. ఇవన్నీ దేవునికి అసహ్యమైన కార్యక్రమాలు కదా. ఇవన్నీ అసహ్యమైన కార్యక్రమాలు. ఇది ఒక్కటి కూడా దీంట్లో మంచి పదాలు, మంచి మాటలు లేవు కదా. మనము అసహ్యంగా ఉన్నామా అని మనము ఆత్మవిమర్శన చేసుకుంటే ఇది చాలా మంచిదండి. మరి ఈ మాటలు మీ అందరికీ అర్థమయ్యాయని నేను ఆలోచిస్తున్నాను. మరి ఈ మాటలు మరి ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అయితే ప్రార్థన చేసుకొని మనం ముగించుకున్నాం. మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు దేవా, నిఘనమైన శ్రేష్టమైన నామమున వందనములు తండ్రి. తండ్రి, ఇంతవరకు కొన్ని మాటలు మీ పక్షాన నిల్చుని మాట్లాడి ఉన్నాను తండ్రి. తండ్రి, ఈ మాటల్లో ఏదైనా దోషం ఉంటే నన్ను క్షమించమని అడిగించు. అదేవిధంగా తండ్రి, మరి నువ్వెన్నో మాటలు మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి.
ఈ మాటల్లో మేము ఈ మాటల్లో ఫాలో అవుతే మమ్మల్ని మన్నించమని, మమ్మల్ని క్షమించమని అడుగుచు మా జీవితాలను సరి చేసుకొని మరి నీలో బతికేయడానికి నీ కృప చూపించమని దయ చూపించమని అడుగుచు మా ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.